కొంతమంది అడుగుతుంటారు. అంటే ఒక్కసారి డోనర్ ఎగ్స్ కానీ, డోనర్ స్పెర్మ్స్ కానీ తీసుకుంటే ఎప్పుడు డోనర్స్ గ్యామెట్సే వాడాల్సిన అవసరం ఉంటుందా అని చెప్పి. సో, ఈ విషయం గురించి మనం మాట్లాడేటప్పుడు జనరల్‌గా అసలు డోనర్ ఎగ్స్ గానీ, డోనర్ స్పెర్మ్స్ కానీ ఎందుకు ఇండికేట్ చేస్తాం? హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఇండికేషన్స్ అనేటివి మనకి సెల్ఫ్ ఎగ్స్, సెల్ఫ్ స్పెర్మ్స్ ఆప్షన్ ఉంటే మోస్ట్లీ డోనర్‌వి చెప్పమనమాట. అంటే వాళ్ళ ఎగ్స్ బాగున్నాయి, స్పెర్మ్స్ కౌంట్ అంతా నార్మల్ ఉంది, స్పెర్మ్స్ కూడా ఉన్నాయి అనుకున్నప్పుడు ఎక్కువగా డోనర్ అనేది మనము సజెస్ట్ చెయ్యం. అలా కాకుండా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కానీ ఇలాంటి కండిషన్స్‌లో మాత్రమే డోనర్ ఎగ్స్ ఆర్ డోనర్ స్పెర్మ్స్ అనేది చెప్తాము. సో, లేదు ఒక్కొక్కసారి ఎక్కువ ఎమోషనల్‌గా వాళ్ళు డిలే అవుతుందని చెప్పి యాంగ్జైటీతో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి రేర్ కండిషన్స్‌లో చెప్తాము. సో, ఇలా చేసుకున్నప్పుడు డోనర్ ఎగ్స్, డోనర్ స్పెర్మ్స్ వాడి ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు మళ్ళీ అంటే నెక్స్ట్ సైకిల్ కానీ వాళ్ళకి ఎగ్స్ ఏమన్నా మళ్ళీ ఏదన్నా కండిషన్స్ వల్ల ఆ టైంలో ఎగ్స్ తక్కువున్నాయి, లేదు ఏదన్నా మెడికేషన్ వల్ల స్పెర్మ్స్ ఇంప్రూవ్ అయినాయి, ఇట్లా ఏమన్నా ఉంటే వాళ్ళు సెల్ఫ్ ఎగ్స్, సెల్ఫ్ స్పెర్మ్‌కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మోస్ట్లీ మనము ఇండికేటెడ్ అంటే నార్మల్‌గా వాళ్ళకి లేనప్పుడే డోనర్ సజెస్ట్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ డోనర్ సైకిల్స్ అనేది అవసరం పడొచ్చు. అట్లా కాకుండా వాళ్ళకి ఎప్పుడైనా నార్మల్‌గా ఎగ్స్ కానీ, స్పెర్మ్స్ కానీ ఉన్నాయనుకుంటే డెఫినెట్‌గా సెకండ్ సైకిల్‌లో సెల్ఫ్ గ్యామెట్స్‌తో కూడా ట్రై చేయొచ్చనమాట. సో, హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.